సమరానికి బీజేపీ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆఫీస్ బేరర్స్ మీటింగ్ ప్రారంభమైంది. స్థానిక సంస్థల ఎన్నికలే ఎజెండాగా త్వరలో జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో చేపట్టబోయే కార్యాచరణపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న దానిపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు కిషన్ రెడ్డి. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సునీల్ బన్సాల్, అజయ్ పాటిల్తో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీజేపీ ముఖ్య నేతలు హాజరయ్యారు. స్థానిక సమరానికి బీజేపీ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆఫీస్ బేరర్స్ మీటింగ్ ప్రారంభమైంది. స్థానిక సంస్థల ఎన్నికల ఎజెండాగా త్వరలో జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో చేపట్టబోయే కార్యాచరణపై చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న దానిపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు కిషన్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కేని అడిగి తెలుసుకుందాం. ఆర్కే, ఏవైతే స్థానిక ఎన్నికలకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యంలో బీజేపీ నేతలు ఇప్పటికే దానిపైన కసరత్తు చేశారు. అయితే ఏ విధంగా ముందుకెళ్లాలి, స్థానిక సమస్యలకు వెళ్ళాలి అనేది మొదటి నుంచి ఒక ప్రణాళిక ప్రకారం వెళ్ళాలనేది బీజేపీ ప్రణాళిక నడుస్తుంది. అయితే దానిలో భాగంగా ఈ రోజు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక సమస్యలకు సంబంధించిన సమావేశం జరుగుతుంది. దీనికి సునీల్ బన్సాల్తో పాటు అభయ్ పటేల్ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జి అభయ్ పటేల్ కూడా హాజరవుతున్నారు. వీరితో పాటు స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, పదాధికారులు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు. ఎందుకంటే స్థానిక సమస్యలు ప్రధానంగా జిల్లా అధ్యక్షులు తర్వాత పదాధికారులకు ప్రధాన భూమిక పోషించే అవకాశం ఉంది. కాబట్టి లోకల్ గా ఉన్న స్థానిక ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలతో కలుపుకుంటూ స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి. సత్తా చాటడం వల్ల బీజేపీ రాబోయే రోజుల్లో బీజేపీ రాష్ట్రంలో అధికారం అని చాటాలంటే ప్రజలకు తెలియజేయాలంటే స్థానిక సమస్యలే ప్రధాన ఏజెండాగా ఉండాలి. ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో విజయం సాధించి అత్యధిక స్థానాలు గెలుచుకోవడం ద్వారా ఇటు బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు చెప్పాలన్నది ప్రధాన భూమిగా బీజేపీ నిలుస్తుంది. అది వాటితో పాటు ప్రధాన ఏజెండా. దీంతో పాటు రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నా, ఏ విధంగా ముందుకెళ్లాలి, ఏదైతే కార్యాచరణ ప్రాజెక్టు, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ విషయాలు, వీటన్నిటినీ ప్రస్తుతం రాజకీయాలు ఆటాటగా నడుస్తుంది. కాబట్టి వీటి కూడా చర్చించి ఫోన్ ట్యాపింగ్ విషయంలో చాలా మంది బీజేపీ నేతలు కూడా ఈ మధ్యనే పేర్లు వినిపిస్తున్నాయి. అదేవిధంగా బండి సంజయ్ కూడా ఉదయమే ఆయన కామెంట్ చేశారు. బీజేపీ నేతలు ఏదైతే బీజేపీ నేతలు బండి సంజయ్ చేసిన పాదయాత్ర సమయంలో చాలా మంది బీజేపీ నేతలు ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే విషయాలు కూడా స్పష్టమవుతుంది. కాబట్టి దీనికి సంబంధించిన విషయాలు కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కొందరు గందరగోళంగా ఉంటుంది. మాట్లాడుతున్న నేపథ్యంలో వారికి సరైన దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఒకే స్టాండ్ గా బీజేపీ ఏదైతే మొదటి చెప్తుందో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది కాబట్టి ఆ అవినీతిని ఎండగట్టాలి, అవినీతిలో ప్రత్యేక దర్యాప్తు సిబిఐతో ఎంక్వైరీ చేయాలన్నది గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అదేవిధంగా బీజేపీ కూడా డిమాండ్ చేసింది. ఏదైతే అధికారంలో వచ్చిందో కాంగ్రెస్ సిబిఐ ఎంక్వైరీ చేయకుండా స్వతహాగా ఒక కమిషన్ విచారణ చేస్తుంది. కాబట్టి అలా కాకుండా సిబిఐతోనే ఎంక్వైరీ చేయించాలన్నదే ప్రధాన డిమాండ్. కాబట్టి ఇదే డిమాండ్ అందరూ ముందుగా అదేవిధంగా ప్రజల్లోకి వెళ్ళడం ద్వారా బీజేపీ నేతలంతా ఐక్యత ఉన్నారని చాటు చెప్పడం ఒకటి. అదేవిధంగా స్థానిక సమస్యలు కూడా అందరూ ఐక్యతగా పనిచేసి అత్యధిక స్థానాలు గెలుపడం ద్వారా రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఉన్న బీజేపీ ప్రధాన ప్రత్యామ్నాయం కాంగ్రెస్ కు ఇటు బీఆర్ఎస్ కు అనేది సాంకేతికాలు ఇవ్వాలన్నదే ప్రధాన ఏజెండాగా ఈ రోజు సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి అందరూ ఇప్పటికే ఎంపీలు, ఎమ్మెల్యేలు దాదాపుగా హాజరవుతున్నారు. కాబట్టి ఎలాంటి పొరపాటు లేకుండా స్థానిక సంస్థ ఎన్నికల్లో ముందుకెళ్లడం ద్వారా అత్యధిక స్థానాలు గెలిచే అవకాశం. ఎందుకంటే కాంగ్రెస్ మీద ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ మీద చాలా వ్యతిరేకత ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ పాలన చేశారు కాబట్టి ఆ పార్టీలో కూడా సరైన అవగాహన లేదు, గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఇదే మనకు సరైన సమయము. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం సత్తా చాటినట్లయితే ప్రజల్లో విశ్వాసం వస్తుంది. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో ఏదైతే టార్గెట్ ఉందో 2029 రాష్ట్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ ప్రధాన ఏజెండా. కాబట్టి అందుకు తగ్గట్టుగానే స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు వెళ్లాలనేది బీజేపీ ఊహం కనపడుతుంది. కాబట్టి అందుకు సంబంధించిన ఉంది. అదేవిధంగా త్వరలో జరగబోయే జూబ్లీస్ అసెంబ్లీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దాని మీద కూడా చర్చించే అవకాశం ఉంది. రైట్ ఆర్కే, థ్యాంక్ యూ.